ఫైనల్లీ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ 2 స్టేట్స్ లో కూడా ఎలక్షన్స్ అనేవి పూర్తయిపోయినాయి. జనరల్ గా పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ అండ్ బీజేపీకి మధ్యన చాలా పెద్ద కాంపిటీషన్ జరిగింది. ఇద్దరు సరి సమానంగానే పోరాడారని చెప్పారు. అదే తమిళనాడుకు వచ్చేసరికి డిఎంకే ఈజీగా విన్ అయిపోతుందని ప్రెడిక్ట్ చేశారు. అండ్ నిన్న ఈవినింగ్ కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చింది, సరిగ్గా అలాగే జరిగింది. వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ అండ్ బీజేపీ రెండింటికి కూడా సరి సమానంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి. కొంతమంది బీజేపీ గెలుస్తుందన్నారు అండ్ కొంతమంది మమతా బెనర్జీ టీఎంసీ గెలుస్తుందన్నారు. అండ్ మెజారిటీ కూడా అంత పెద్దగా కూడా రావట్లేదు రెండు ప్రిడిక్షన్స్ లో కూడా. టీఎంకే గెలిచినా సరే 10 or 20 సీట్స్ తో గెలుస్తుంది అండ్ బీజేపీ గెలిచినా సరే 20 or 30 సీట్స్ తోనే గెలుస్తుంది. పెద్ద హ్యూజ్ మార్జిన్ తో ఇద్దరు గెలవట్లేదని ప్రిడిక్ట్ చేశారు. బట్ తమిళనాడుకు వచ్చేసరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే ప్రతి సర్వే కూడా ఫస్ట్ పొజిషన్ డిఎంకేకి ఇచ్చారు, సెకండ్ పొజిషన్ ఏఐడిఎంకేకి ఇచ్చారు మెజారిటీ. అండ్ సెకండ్ కేస్ సినారియో ఏముందంటే ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ అలయన్స్ కి ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు అండ్ సెకండ్ పొజిషన్ డిఎంకేకి ఇచ్చారు. ఎవరు విజయ్ కి కనీసం 20 సీట్స్ కూడా దాటినట్టు ఏ సర్వేలో కూడా చూపించలేదు, ఎక్సెప్ట్ వన్ సర్వే, అదే యాక్సిస్ మై ఇండియా. వీళ్ళు మాత్రం విజయ్ కి డబుల్ డిజిటే కాదు ఏకంగా సీఎం అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మై యాక్సిస్ ఇండియా టుడే సర్వే ప్రకారం టీవీకేకి అంటే విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్స్ రాబోతున్నాయి. 118 సీట్స్ వస్తే చాలు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అండ్ 120 సీట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు మై యాక్సిస్ ఇండియా టుడే వాళ్ళు. అండ్ డిఎంకే అలయన్స్ ని సెకండ్ పొజిషన్ లో పెట్టారు 92 నుంచి 110 సీట్స్ వరకు. ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ కంప్లీట్లీ వాష్డ్ అవుట్ అయిపోతున్నాయి తమిళనాడులో అని వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. అండ్ చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే మై యాక్సిస్ ఇండియా టుడే వాడు కేవలం 18 to 20 years వాళ్ళు మాత్రమే అడిగారు, యూత్ ని మాత్రమే అడిగాడు, అందుకనే చాలా మంది విజయ్ పేరు చెప్పేశారు అని చెప్పి అంచనా వేస్తున్నారు. బట్ మై యాక్సిస్ ఇండియా టుడే ఓనర్ ప్రదీప్ గుప్తా ఏం చెప్పారంటే వాళ్ళు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా సర్వే చేశారని చెప్పారు. మోస్ట్లీ 18 to 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 100 మందిని అడిగితే అందులో 69 మెంబర్స్ విజయ్ కి ఓటేస్తానని చెప్పారు. అండ్ 30 to 39 ఏజ్ గ్రూప్ మెంబర్స్ 100 లో 59 మెంబర్స్ విజయ్ కి ఓటేస్తానని చెప్పారు. సో ఇలా ఆయన ప్రతి ఏజ్ గ్రూప్ ని కూడా సర్వే చేసి ఈ కంక్లూజన్ కి వచ్చారు. సో మై యాక్సిస్ ఇండియా టుడే వాడి క్రెడిబిలిటీ ఏంటి, యాక్యురసీ ఏంటి అని చెక్ చేస్తే విజయ్ గెలుస్తాడో లేదో అనేది మనం ఈజీగా ఇప్పుడు ప్రెడిక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ పాస్ట్ హిస్టరీ చూస్తే కనుక 2019 లోక్సభ ఎలక్షన్స్ లో ఎన్డీఏకి 350 సీట్స్ క్రాస్ అవుతాయని మై యాక్సిస్ ఇండియా టుడే వాడు చెప్తే నిజంగానే ఎన్డీఏకి 353 సీట్స్ వచ్చినాయి. ఇక్కడ ఆయన ప్రెడిక్షన్ కరెక్టే అయ్యింది. నెక్స్ట్ 2021 ఎలక్షన్స్ లో తమిళనాడులో డిఎంకే గెలుస్తారని చెప్తే కరెక్ట్ గానే డిఎంకే గెలిచింది. అండ్ అస్సాంలో మళ్ళీ 2021 లో బీజేపీ వస్తుందని ప్రెడిక్ట్ చేశారు, అలాగే బీజేపీయే వచ్చింది. బట్ వెస్ట్ బెంగాల్ కి వచ్చేసరికి చిన్న క్రాక్ అనేది వచ్చింది. ఏంటంటే ఆయన బీజేపీ అండ్ టీఎంసీకి చాలా గట్టి పోటీ ఉంటది అన్నారు 2021 లో. బట్ అక్కడ టీఎంసీ ఈజీగా కేక్ వాక్ తో 227 సీట్స్ సంపాదించుకుంది. అండ్ కేరళలో ఎల్డీఎఫ్ గెలుస్తానని చెప్పారు 2021 లో, ఎల్డీఎఫ్ గెలిచింది అక్కడ. అండ్ 2024 లోక్సభ ఎలక్షన్స్ మన పిఎం ఎలక్షన్స్ జరిగింది కదా 2024 లో, అందులో కూడా ఆయన బీజేపీ అలయన్స్ కి 400+ సీట్స్ దాటాయని చెప్పారు అండ్ గెలుస్తుందని కూడా చెప్పారు. బట్ యాక్చువల్ రిజల్ట్స్ ఏంటంటే ఎన్డీఏ చాలా బేర్ మినిమం తో గెలిచింది. బట్ ఆయన చెప్పినట్టు గెలిచింది, బట్ ఆయన చెప్పినంత సీట్స్ అయితే రాలేదు. ఓవరాల్ గా ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన పార్టీ గెలుస్తుంది, బట్ చెప్పిన సీట్స్ అటు ఇటు అవుతున్నాయి. సో మై యాక్సిస్ ఇండియా టుడే ప్రకారం వాళ్ళ పాస్ట్ హిస్టరీ ప్రకారం ఇక్కడ ఏం ఎస్యూమ్ చేసుకోవాలంటే నైదర్ టీవీకే గానీ డిఎంకే గానీ ఫుల్ మెజారిటీ అనేది రాకపోవచ్చు, హంగ్ అనేది ఏర్పడచ్చు. ఎందుకంటే ఆయన ప్రిడిక్ట్ చేసింది కూడా 98 వాళ్ళకి 92 వాళ్ళకి అని ఫస్ట్ నెంబర్ ప్రిడిక్ట్ చేశారు. సెకండ్ నెంబర్ వచ్చేసరికి 110 డిఎంకే 120 టీవీకే అన్నారు. సో ఈ మధ్యలో ఏ నెంబర్ వచ్చినా కనుక హంగ్ అనేది ఏర్పడుతుంది, ఏ గవర్నమెంట్ ఫామ్ అవదు, అప్పుడు సీట్స్ అటు ఇటు షిఫ్ట్ అవడం మొదలవుతాయి. మోస్ట్లీ డిఎంకే క్యాండిడేట్స్ ఎటు మూవ్ అవ్వరు, ఏఐడిఎంకే నుంచి క్యాండిడేట్స్ టీవీకేకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ డిఎంకే కన్నా. ఎందుకంటే బీజేపీ వర్సెస్ డిఎంకే అనేది పెద్ద రైవలరీ అది. సో ఇది మై యాక్సిస్ ఇండియా టుడే ప్రెడిక్షన్స్. సో May 4th చూద్దాం ఎవరు గెలుస్తున్నారో. మైట్ బి విజయ్ గెలవచ్చు, గెలవకపోవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.